శ్రీవల్లి బయట బట్టలు ఆరేస్తూ ఉంటుంది. అలా తనైతే బట్టలు ఆరపెడుతూ ఉండగా ఇంతలో అక్కడికి నర్మద వచ్చి శ్రీవల్లిని చాలా సీరియస్గా పిలుస్తూ ఉంటుంది. అది చూసి శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న నర్మద అయితే శ్రీవల్లిని వెనక్కి తిరగమని చెప్పి, అసలు మామయ్య గారికి మా ఫోటోలు చూపించవలసినంత అవసరం నీకేముంది, నువ్వెందుకు అలా చేస్తావని చెప్పి నర్మద శ్రీవల్లిని నిలదీసి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే ఏం మాట్లాడకుండా తడబడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న నర్మద, ఏయ్ నువ్వు ఏం తడబడకుండా ముక్కుసూటిగా సమాధానం చెప్తావా లేదా, అసలు నువ్వెందుకు అలాంటి పని చేసావు, మా విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నా, మా ఫోటోలు నువ్వు మామయ్య గారికి ఎందుకు చూపించమని చెప్పావు, నేనేమైనా నీకు ఫోటోలు చూపించమని చెప్పానా, లేదా మామయ్య గారు నిన్నేమైనా అడిగారా, నువ్వెందుకు మా విషయంలో జోక్యం చేసుకున్నావని చెప్పి నర్మద శ్రీవల్లిని నిలదీసి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే అది అలా చేశాను, అది నా ఇష్టం అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అలాగే ప్రేమ వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతున్నారా అని చెప్పి దూరం నుండి అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న శ్రీవల్లి అలా మాట అనేసరికి నర్మద అయితే అసలు నువ్వెవరు చూపించడానికి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే తన కొంగుని దోపి ఇలా అంటూ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి బరువు బాధ్యత అన్నీ నాకుంటాయి, అందుకే నేను మామయ్య గారికి అన్నీ చెప్పేశాను అని చెప్పి అంటుంది. అది వినగానే నర్మద కూడా తన కొంగును దోపుకొని ఇలా అంటూ ఉంటుంది, ఏంటే పెద్ద కోడలు అంటూ పదే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నావు, నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు, నేను అది అంతకు ముందే వచ్చాను, ముందు వచ్చింది నేను, అలాంటిది నువ్వు ఇక్కడ పెత్తనం చెల్లించడం ఏంటే అని చెప్పి నర్మద అయితే శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి వేదవతి అయితే ఆపడానికైతే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే, అత్తయ్య ఆగండి అత్తయ్య, మీరు వెళ్ళొద్దు అత్తయ్య అంటూ ప్రేమ వేదవతిని ఆపేస్తుంది. అలా శ్రీవల్లి నర్మద వాళ్ళిద్దరూ కూడా ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి ఘర్షణ పడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తుంది. ఇక వేదవతి అయితే అసలు వీళ్ళు ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక నర్మద ఏమాత్రం తగ్గకుండా శ్రీవల్లిని చెడామెడ వాయించేస్తూ ఉంటుంది. దాంతో శ్రీవల్లి అయితే భయపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ video, please subscribe our channel.